షాద్నగర్ నియోజకవర్గం రాయకల్ నగర్లోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇందుకు నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ప్రతి ఏటా మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన రాయకల్ నగర్ ఆలయ ప్రత్యేకతపై చైర్మన్ రవీంద్రరావుతో మా ప్రతినిధి శివాజీ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరక్ నగర్ రాయకల్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క అమరలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో మనం ఉన్నాము. ఇక్కడ శ్రీ 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 రామలింగేశ్వర యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకత ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలోనే స్వయంగా శ్రీరామచంద్రుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు, అసలు ఈ దేవాలయం ఎలా వెలిసింది, దీని యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవడానికి మనకి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు మనకు రవీందర్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలోనే రాముడే స్వయంగా ఇక్కడ ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకి చరిత్రలు చెప్తున్నాయి, చరిత్ర విశ్లేషకులు చెప్తున్నారు. దీని గురించి ఈ యొక్క ప్రత్యేకతలు మీరు ఏం చెప్తారు? ఓం శ్రీ పార్వతీ రామలింగేశ్వరాయ నమః. నా పేరు ఎం రవీంద్రరావు. ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తను మరియు చైర్మన్ను. ఈ వంశపారంపర్య ధర్మకర్తను నేను. మా తాతల ముత్తాతల నుంచి కూడా మేము కంటిన్యూ నడుచుకుంటూ వస్తున్నాము. శ్రీ రామలింగేశ్వర స్వామి అంటే ఒక పెద్ద చరిత్ర. ఈ చరిత్ర అంటే ఇప్పటిది కాదు, త్రేతాయుగం రాముల వారిది. ఆ రామచంద్ర ప్రభు సీతా అన్వేషణ సమయంలో లంకాలో పోయి రావణ సంహారం చేసిన తర్వాత సప్త ఋషులు ఆ స్వామివారికి రామచంద్ర ప్రభుకు చెప్పింది ఏంటంటే, రావణాసురుడు బ్రహ్మణుడు. ఆ బ్రహ్మను హత్య చేసినందుకు బ్రహ్మహత్య దోష నివారణకు సప్త ఋషులు స్వామివారికి చెప్పారు. ఏమనగా, మీరు కోటి లింగ స్థాపన చేయమని చెప్పి రామచంద్ర ప్రభువుకు సప్త ఋషులు చెప్పిండ్రు. ఆ మహారుషుల ఆజ్ఞ ప్రకారం రామచంద్ర ప్రభు లంకా నుంచి అయోధ్య పోయే మార్గముల మొత్తంలో కూడా ఆయన ఎక్కడెక్కడ పాదయాత్ర చేసుకుంటూ పోయిండు. ఆ ప్రాంతాలలో లింగ ప్రతిష్ఠ చేస్తూ అభిషేకం చేస్తూ రామచంద్ర ప్రభు ఏమంటే, ఉదయాన్న లేచి స్థానమాచరించుకొని సంధ్యావందనం చేసి శివుని తీర్థం తీసుకొని ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కాడట. ఆ సమయంలో అయోధ్య లంకా నుంచి సీతా సమేతుడైనటువంటి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతుడైనటువంటి రామచంద్ర ప్రభు అయోధ్య వెళ్ళే సమయంలో ఈ రామేశ్వర క్షేత్రం అటువంటిది ఆ కాలంలో కీకారణ్యం బ్రహ్మారణ్యం అంటే అడవి. మనం చూడలేదు, ఋషులు చెప్పేది. ఆ కీకారణ్యం బ్రహ్మారణ్యం అటవి అటువంటిది రామచంద్ర ప్రభుకు లింగాకారమైనటువంటి ఒక రాయి దొరకలేదట. అప్పుడు ఆయన రామచంద్ర ప్రభు పరమేశ్వరుని ప్రార్థించినట, స్వామి, నాకు మధ్యాహ్న కాలం అవుతున్నది కనుక నీ అభిషేకం చెయ్యండి, నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, మరి నాకు ఈ పరీక్ష ఏమనేటక్కడ స్వామి స్వయంగా వెలిసిండు. ఆయన రామచంద్ర ప్రభు ప్రార్థన చేసి ఈ రామలింగేశ్వరుడు. అప్పుడు రామచంద్ర ప్రభు గారు ఏం చేసిండు, రామలింగేశ్వరుడు అభిషేకం ఆచరించుకొని ఇక్కడ రామలింగేశ్వర క్షేత్రం అని ఆయన్ని నిర్మించి అక్కడి నుంచి అయోధ్య ప్రయాణం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని యుగాలు గడిచింది, ఇది 3వ యుగం అన్నట్టు కదా. ఆ యుగాలలో ఏమైందంటే, ఈ రామలింగేశ్వరుడు భూస్థాపితం అయిపోయాడు. భూస్థాపితం అయిపోయిన ఒక 400 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం మా పెద్దలు ఇదే రాయకల్లు రామేశ్వరం ఇదంతా మా ఉండేది. అప్పుడు మా తాతగారు ఇక్కడ వేరే ఊరికి పోయినప్పుడు ఇక్కడ బద్రిక వృక్షం ఉండే ఒక రేగి చెట్టు, ఆ రేగి చెట్టు కింద మధ్యాహ్న కాలంలో ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని పడుకుంటే స్వామి అక్కడ పుట్ట ఉండి ఆయన స్వప్నంలో చెప్పిండట, నాయన ఇక్కడ నేనున్నా, నన్ను వెలక్కి తీసి నా పూజా కైంకరాలు చేసుకోమని చెప్తే ఆయన భయభ్రాంతుడైపోయి ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి, తాతలకు, వాళ్ళ పక్కన వాళ్ళకి చెప్తే ఉదయాన్నే అందరు వచ్చి అక్కడ పుట్ట దొరికి చూస్తే స్వయంభు రామలింగేశ్వరుడు ఒక విగ్రహం దొరికింది. ఆయనది దొరికితే అది వెలక్కి తీసి కొన్ని 7 సంవత్సరాలు అక్కడే పూజ చేసి తర్వాత మా ముత్తాతలు అప్పకొండం బొట్లు ఆ వంశీయుడే ఆలయ నిర్మాణం చేసి ఇక్కడ పక్కన కోనేరు దోగించి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం కట్టించి, విఠలేశ్వర స్వామి ఆలయం కట్టించి ఇవన్నీ చేసి కొన్ని 100 సంవత్సరాలు కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటా భక్తుల సేవ చేస్తూ దేవుని సేవ చేస్తూ ఆయన తరించిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ అప్పంకొండం బొట్లు వంశం వాళ్ళే ఇక్కడ ఆలయ ధర్మకర్తలు, అర్చకులు సర్వం వీళ్ళే చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా స్వామివారికి మహాశివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు జరుపుతాం.
అప్పటి నుంచి ఏం చేస్తుంటే ఇక్కడ మొక్కుబడి దేవుడైనా ఏది మొక్కినా మొక్కు కంపల్సరీ తీరుతుంది. సంతానం కాని వాళ్లకు సంతానము, అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళ అనారోగ్యము, ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, ఇక ఎన్నో బాధలు ఉన్న వాళ్ళకి ఆ బాధలన్నిటికీ తీరుతాయి. అప్పటి నుంచి పూర్ణిమ సమయంలో స్వామివారి దగ్గరికి వచ్చి ఒక 5 పున్నములు చేసుకొని ఇక్కడ నిద్ర చేసి లేదా దర్శనం చేసుకొని పోతే సర్వకార్య సిద్ధి కలుగుతుంది. సంతానం లేని వాళ్ళు ఫస్ట్ 11 రోజులు చేయాలి, లేదంటే 41 రోజు చేస్తే సంతానం లేని వాళ్ళకు చాలా మంది సంతానం కలిగింది. ఇది మనకు ఉన్నటువంటి యొక్క సమాచారము. ఇక్కడ వస్తున్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి తరలి వస్తున్నటువంటి ఈ శ్రీ రామలింగేశ్వర దేవస్థానం దర్శనానికి వస్తున్న భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క ధర్మకర్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.